మీటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యల గురించి చర్చించినట్లు తెలిపారు. ప్రకాష్ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజల్ని, కార్యకర్తల్ని, నాయకులతో సమావేశమై వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిన్నను చూస్తున్నాను. మీరంతా కూడా నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర పోవడం జరిగింది. పోయిన తర్వాత కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత కొన్ని సమస్యలు చెప్పింది. పార్టీలో రావాలని ఆహ్వానించిన జరుగుతుంది. నేను ఒకటే చెప్పినాను. కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడి నేను ఆలోచన చేసుకొని డిసిషన్ తీసుకొని వస్తానని చెప్పినాం. ఈరోజు కార్యకర్తలందరూ కూడా గురించి మాట్లాడడం జరిగింది. మీరు అంతా కూడా చూస్తారు. కార్యకర్త నిర్ణయం ఒకటే ఉన్నది, పార్టీలనే ఉండాలి. పార్టీలో పోతే మాకు అందరికి ఇబ్బంది అవుతుంది. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీని మనం పోరాట తీసుకున్న పార్టీనే ఉండాలని చెప్పి ఆలోచనతో మనం చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నేను కూడా ఆలోచించి అనుకోని ప్రజాభిప్రాయం తీసుకొని చేయాలని ఆలోచించి దగ్గర చూసినారు. 1000-1500 మంది కార్యకర్తలు, నాయకులు, ముఖ్య నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఆలోచించి చెప్తామని ఆలోచనతో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుంటారు. ఒకటే పార్టీలే ఉంటే బాగుంటుంది. అందరూ కార్యకర్తలు, నాయకుల నిర్ణయం ఉన్నది. ఆ నిర్ణయం తగ్గట్టే నేను కూడా ఆలోచించి ఏం చేయాలనేది మళ్ళా ఒకసారి చర్చించి దీని ఏ విధంగా ముందుకు వాళ్ళని ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే దయచేసి అందరూ కూడా ఇప్పుడే దాన్ని తొందరపడేది అవసరం లేదు. నాకు కూడా అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కూర్చొని కార్యకర్తలతో, మళ్ళీ నాయకులతో మాట్లాడి నేను ఒకసారి మళ్ళీ సీఎం గారితో కూడా మాట్లాడతాను. మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచనతో ఇస్తాం. ఏదేమైనా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరున్నది. నేను పార్టీ ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు. పార్టీ మంచి న్యాయం చేసింది. న్యాయంతో ఉంటుంది. ఏది ఉన్నా ప్రజలు మళ్ళీ ఇంకొకరి అభిప్రాయం చేసుకుని దాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకని ఆలోచిస్తుంటాం. ఏదేమన్నా కార్యకర్తలకు నిర్ణయానికి వచ్చినారు. అందరూ కూడా ఈ పార్టీనే ఉంటే బాగుంటుంది, మనం పోరాటం తెచ్చుకున్నట్టు